శ్రీధర్ దేశపాండే కేవలం తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ సాహిత్య వేదిక కంటే కూడా శ్రీధర్ దేశపాండే సంబంధించినటువంటి అనేక విషయాలు ఈరోజు చర్చకు వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది ఇంజనీర్స్ జేఏసీ స్థాపన. మా వెంకటేశం కూడా ఇక్కడ ఉన్నాడు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ నీటిపారుదల రంగం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎట్లా ఉండాలనేటువంటి కేసీఆర్ గారికి మార్గదర్శనంలో జరిగినటువంటి అనేక చర్చల సందర్భంగా ఇంజనీర్స్ జేఏసీ ఒక్కటై తెలంగాణ సమాజానికి నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి మేమందరం కూడా రేపు తెలంగాణ వస్తే ఎట్లా నిలబడతాం కలబడతాం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసినటువంటి వాళ్ళలో శ్రీధర్ దేశపాండే ఒకరనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇంజనీర్ జేఏసీ ఒక్కటే కాదు, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఏవి కూడా సరైనటువంటి రీతిలో స్పందించినటువంటి నేపథ్యంలో ఆనాడు కొంతమంది తెలంగాణ ఉద్యోగుల్లో చైతన్యం రగిలించాలని ఆనాడు దేశపాండే గారు తెలంగాణ ఉద్యోగుల సంఘంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషించి సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అనేక అన్యాయాలు, అది 610 జీవో దగ్గర నుంచి నీటిపారుదల వరకు జరిగినటువంటి అనేక అన్యాయాల్ని, అనేక సందర్భాల్లో ఉద్యోగులకు జరిగినటువంటి ప్రధానమైనటువంటి అన్యాయాల్ని వేదిక మీదకి తీసుకొచ్చి మా డైరీ ఆవిష్కరణలో తెలంగాణ ఉద్యోగులకు చైతన్యం చేసినటువంటి వ్యక్తి శ్రీధర్ దేశపాండే గారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ జ్ఞాపకం ఏమొస్తుందంటే 2014 ముందు ఇదే వేదిక మీద గౌరవ పెద్దలు హరీష్ రావు గారి నేతృత్వంలో నిరంజన్ రెడ్డి గారు అందరం కూడా చాలా సభలలో డైరీ ఆవిష్కరణలు చేసుకున్నాం. సమైక్యాంధ్ర పాలనలో జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లా సబ్బండ వర్గాలు అన్నీ కలిసి మనం ముందుకు నడవాలనేటువంటి ఒక నిర్ణయంతో ఆ రోజు డైరీలు ఆవిష్కరించుకున్నాం. ఈరోజు పుస్తకాలు ఆవిష్కరించుకోవాల్సినటువంటి సందర్భాన్ని సభ గుర్తు చేస్తూ ఉన్నది. ఈ సభ ఎందుకంటే కాళేశ్వరం మీద పెద్దలు అందరూ కూడా మాట్లాడతారు, వాటి జోలికి పోకుండా కాళేశ్వరం కానీ నీటిపారుదల రంగంలో జరిగినటువంటి ఒక వికాసాన్ని ఇలా కుట్రపూరితంగా దాన్ని మలినం చేసేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి రకరకాల జిమ్మిక్కుల్లో భాగంగా ఇలా కాళేశ్వరం ఒక బూచిగా చూపించి ఇలా ప్రజల మనసులన్నింటినీ కూడా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు మరి కేసీఆర్ గారు ఇంతకుముందు వేణుగోపాల స్వామి గారు ఒక మంచి మాట చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్, దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ కూడా దేశపాండే ఇందులో వివరించిండు. కానీ దాని వెనుక ఉన్నటువంటి ఒక గొప్ప నేపథ్యం హరీష్ రావు గారి నిరంతర శ్రమ నుండి మా ఇంజనీర్లందరూ కూడా 24 గంటలు 3 షిఫ్టులు పనిచేసి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా ఎంతో కష్టపడి ఈ దేశానికే ప్రపంచానికే ఒక గొప్ప ప్రాజెక్ట్ అందించినటువంటి చరిత్రను ఇవాళ మా తెలంగాణ ఇంజనీర్లను అవమానించేటువంటి ఒక ప్రక్రియ ఇవాళ దుర్మార్గంగా జరుగుతూ ఉంది. దీన్ని మనం అందరం కూడా నిరసించాలనే వేదిక ద్వారా అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ ఇంజనీర్లు, తెలంగాణ అనేక మంది కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎంత శ్రమ అయితే, ఎన్ని ఒప్పందాలకు సంబంధించినటువంటి శ్రమ అయితే మనం ఈ ప్రాజెక్ట్ నిర్మించుకున్నామో నిజంగానే ఒక పుస్తకం రావాల్సి ఉన్నది వేణుగోపాల స్వామి గారు చెప్పినట్టు. ఎందుకంటే అందులో అందరం కూడా మనం చూసినాం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు వచ్చినటువంటి ఫలాలు కూడా మనం అందరం కూడా చూసినాం. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయం మీద కానీ మొత్తం ఈ 2014 నుంచి 23 వరకు జరిగినటువంటి నీటిపారుదల రంగంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన కృషి, అది చిన్న నీటిపారుదలైనా, మధ్య తరహానైనా, మేజర్ ప్రాజెక్టులైనా, వీటిని అన్నిటినీ తెలంగాణ సమాజానికి మరి కేసీఆర్ గారి నేతృత్వంలో మొదటి దశలో హరీష్ రావు గారు మరి మంత్రిగా
తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉండాలంటే, తెలంగాణ ప్రజలు బాగుపడాలంటే, తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి నినాదం నీటికి సంబంధించినటువంటి విషయాన్ని మనం పరిష్కరిస్తే తప్ప తెలంగాణ సమాజానికి మనుగడ లేదనేటువంటి విషయం మీద నిరంతరం శ్రమించి నిర్మించినటువంటి ప్రాజెక్టుల పట్ల ఇవాళ ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దాన్ని మనం అందరం కూడా ఖండించాలి. ఈ సభతో అది ప్రారంభం కావాలి. చాలా మంది కాళేశ్వరం అంటేనే ఏదో ఉందని అనుకుంటే మా దేశపాండే గారు ప్రశ్నలు జవాబులు కూడా మొన్నటి సభలో కూడా ఒక సభలో కూడా చెప్పారు. అప్పుడే మేము చెప్పినాం కాళేశ్వరం గురించి ఒక సమగ్రమైనటువంటి పుస్తకం రావాలన్నాం. మా అందరి కోరిక మన్నించి ఈ పుస్తకాన్ని తెచ్చినందుకు దేశపాండే గారికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ డైరీ ఆవిష్కరణలాగా ఊరూరు తీసుకుపోవాలి. ఎందుకంటే వికాస్ సమితి కర్తవ్యం. ఇవాళ దేశపతి శ్రీనివాస్ కానీ, మా శ్రీను కానీ, సీతారామరావు కానీ, మొన్న హరీష్ రావు గారు అప్పుల మీద అసెంబ్లీలో చెప్పినటువంటి విషయాల్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయేటువంటి క్రమంలో భాగంగా వికాస్ సమితి మొన్న ఒక సమావేశం పెట్టి ఈ అప్పుల మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎండగట్టేటువంటి ప్రయత్నం మొన్న సభల్లో చేసింది. భవిష్యత్తులో సభలన్నీ కూడా ఒక్క నీటిపారుదల రంగమే కాదు, ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి వికాసం మీద ఒక సమగ్రమైనటువంటి చర్చను ప్రజల మధ్యకు తీసుకుపోయి తప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ఈ మొత్తం తెలంగాణకు ఎట్లా జీవనాధారమో దాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత, ఈ దుష్ప్రచారాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని పేరు నా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.